హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఒకసారి ఇక్కడ థంబ్‌నెయిల్ అయితే చూసుకోవచ్చు. ఏపీ ఫ్రీ బస్ స్కీమ్ అనేది కొన్ని ప్రాంతాలకైతే, కొన్ని రూట్‌లకైతే వర్తించదని తెలుస్తుంది. ఖచ్చితంగా టికెట్ కొనుక్కోవాలని చెప్పి సర్కారే నిర్ణయించినట్లు సమాచారం. ఏ ఏ ప్రాంతాల్లో టికెట్ కొనాలి అనేది నేను మీకు క్లియర్‌గా అయితే ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. ఈ పథకానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మీకు అర్థమయ్యేలా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. అలానే మీరు ఈ వీడియోకి లైక్ చేయడం ద్వారా ఈ వీడియో నలుగురికి పుష్ అవుతుందండి. అలానే మీరు ఇక్కడ హైప్ పాయింట్స్ కూడా ఇవ్వచ్చు. వీడియోకి హైప్ అయితే ఇవ్వచ్చు అనమాట. లైక్ చేసిన వెంటనే కూడా కామెంట్ సెక్షన్‌లో హైప్ ఇవ్వమని చెప్పి అడుగుతుందనమాట. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాము. సో దీనికి సంబంధించినటువంటి ఒక పీడీఎఫ్ అనేది నేను రెడీ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత బస్సు ప్రయాణ పథకం అనేది శ్రీశక్తి పథకం కింద అయితే ఆగస్టు 15 నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఇవ్వబోతున్నటువంటి ఈ యొక్క ఫ్రీ బస్ స్కీమ్ అనేది మహిళలకు మాత్రమే వర్తిస్తుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఈ యొక్క ఉచిత బస్సుల్లో అయితే ఈ యొక్క ఉచిత ప్రయాణం అనేది ఆర్టీసీ బస్సుల్లో అయితే పొందవచ్చనమాట. దాదాపు 5 రకాల బస్సులలో అయితే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పించడం జరుగుతుందని చెప్పిందనమాట ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు. సో వాటి గురించి కూడా చెప్తాను. అలానే ఇప్పుడు మెయిన్‌గా ఈ వీడియోలోని టాపిక్ ఏంటంటే, కొన్ని ప్రాంతాలలో మీరు ఉచితంగా అయితే ప్రయాణం అనేది కుదరదనమాట. ఖచ్చితంగా టికెట్ కొనుక్కోవాలని చెప్తున్నారు. ఆ ప్రాంతాలు ఏంటి అనేది ఇక్కడ మనకు ఒక చిన్న పీడీఎఫ్ రూపంలో నేను రెడీ చేశాను చూసుకోవచ్చు. సో ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం అనేది మరో 5 రోజుల్లో అయితే ప్రారంభం కానుంది. కాగా ఈ పథకం కింద తిరుమల, శ్రీశైలం, పాడేరు ప్రాంతాలకు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కుదరదని చెప్పి చెప్తున్నారనమాట. అలానే నాన్ స్టాప్ ఎక్స్‌ప్రెస్ బస్సులలో కూడా ఫ్రీ జర్నీ ఉండదు. అలాగే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వైపుగా వెళ్ళేటువంటి బస్సులలో కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉండదని చెప్పి సర్కార్ భావించిందనమాట. ఒకసారి తిరుమల, శ్రీశైలం, పాడేరు ప్రాంతాల్లో ఎందుకంటే ఘాట్ రోడ్లు అనేటివి ఉంటాయన్నమాట. సో వీటిల్లో అందులోని ఇవి దైవ క్షేత్రాలు కాబట్టి ఈ ప్రాంతాలలో రద్దీ గనక పెరిగితే ఈ ఘాట్ రోడ్లలో బస్సులు అనేటివి నడపడం చాలా కష్టంగా అయితే మారుతుంది. సో అందువల్ల ఈ ప్రాంతాలలో మాత్రము ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పించడం జరగదని చెప్పి చెప్తున్నారనమాట. అలానే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కర్ణాటక, అదేవిధంగా తమిళనాడు, తెలంగాణ మధ్య ప్రాంతాల్లో తిరిగేటువంటి అంతర్రాష్ట్ర ప్రాంతాలకు గూడా ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉండదు. ఖచ్చితంగా మీరు టికెట్ కొనుక్కోవాల్సిందే అని చెప్పి చెప్తున్నారనమాట. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పించడం జరుగుతుంది. ఈ ప్రాంతాల్లో మాత్రము ఉచిత బస్సు ప్రయాణానికి అవకాశం అయితే లేదు. టికెట్ అనేది ఖచ్చితంగా కొనుక్కోవాలని చెప్తున్నారనమాట. అయితే ఏ బస్సులలో మనకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉంటుందనేది ఇక్కడ చూసుకోవచ్చు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ వంటి సాధారణ బస్సులలో మాత్రమే మీకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పించడం జరుగుతుందని చెప్తున్నారనమాట. అలానే సుమారు 74% బస్సులు ఈ పథకం కింద అయితే తిరుగుతాయని చెప్తున్నారు. వీలైతే రద్దీ గనక ఎక్కువైతే స్కూల్ బసెస్ గూడా వాడతామని చెప్పి ద్వారకా తిరుమలారావు గారైతే తెలియజేయడం జరిగింది ఎండీ గారు. సో ఈ విధంగా అయితే జీరో ఫర్ టికెట్ రూపంలో ఉచిత బస్సు ప్రయాణం అనేది స్త్రీ శక్తి పథకం కింద అయితే రావడం జరుగుతుందని చెప్పి ఇక్కడ క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. ఈ నెల 15వ తేదీన అయితే అమల్లోకి అయితే వస్తుందని సమాచారం. సో కాబట్టి ఈ విధంగా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి లేటెస్ట్ సమాచారం అనేది ఈ విధంగా ఉందన్నమాట. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ పథకం మీద మీకు ఉన్నటువంటి ఏమైనా అభిప్రాయాలు తెలియజేయాలనుకుంటే ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో నేను చెప్పినటువంటి ప్లేస్‌లలో ఉచిత బస్సు ప్రయాణం కరెక్టా కాదా అనేది కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ రెగ్యులర్‌గా అయితే ఫాలో అవుతుండండి. సో మీకు డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది ఉందండి. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఏమైనా సమాచారం వచ్చినప్పుడు వెంటనే టెలిగ్రామ్ ఛానల్‌లో నేను మీకు మెసేజ్ రూపంలో ఫార్వర్డ్ చేయడం జరుగుతుందనమాట. సో తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అలానే ఇప్పుడు ఈ యొక్క ఫ్రీ బస్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆర్టీసీ బస్సులలో మీరు ప్రయాణించేటప్పుడు మహిళలకు ఏజ్ లిమిట్ అయితే లేదు. మహిళలైతే చాలు. అదేవిధంగా వీరితో పాటు ట్రాన్స్‌జెండర్‌లకు కూడా అవకాశం అయితే కల్పిస్తామని చెప్తున్నారు కాబట్టి ట్రాన్స్‌జెండర్‌లు కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అనేది కొనుక్కోవచ్చనమాట. అలానే ఇక్కడ ముఖ్యంగా మీకు ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్‌లో ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఆధార్ కార్డ్ అయితే ఉంటుంది. ఒకవేళ ఆధార్ కార్డ్ మిస్ అయితే ఓటర్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, అదేవిధంగా మీరు ఏదైనా సరే మీ పేరు, మీ యొక్క జెండరు, అదేవిధంగా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసితులా కాదా అనే దాన్ని నిరూపించుకునే దాని కొరకు మీ దగ్గర ఏ డాక్యుమెంట్ ఉన్నా గానీ ఈ పథకానికైతే వర్తించేటట్లు చేస్తామని చెప్పి చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ ఒరిజినల్స్ చూపియాలా?
డూప్లికేట్ చూపించాలని చెప్పంటే సో మీరు ఖచ్చితంగా ఒరిజినల్ని డూప్లికేట్ రూపంలో మార్చుకొని యూజ్ చేసుకోండి, ఖచ్చితంగా వర్క్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా అయితే ఈ పథకానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. సో మీరు ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంది కూడా ఈ యొక్క ఫ్రీ బస్ స్కీమ్ అనేది అందరికీ ఫ్రీ అనుకుంటున్నారు, అన్ని రూట్లలో ఫ్రీ అని అనుకుంటున్నారు. సో తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ నలుగురికి ఉపయోగపడుతుంది. అలానే హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, హైప్ చేస్తేనే ఈ వీడియో పుష్ అవుతుందన్నమాట. ఓకేనా, మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.